అమ్మ కన్న విలువైనది ఏదీ లేదన్నా, అమ్మా అని అన్న చాలు పుడమి పులకరించునన్నా. అమ్మ అన్న పదం సుస్వరాల వేదం, అమ్మ అన్న పదం సదా ప్రణవనాదం. అమ్మ అన్న పదం సుస్వరాల వేదం, అమ్మ అన్న పదం సదా ప్రణవనాదం. అమ్మ అన్న పదం సృష్టికి మూలాధారం, అమ్మ అన్న పదం సమసృష్టికి కొలమానం. అమ్మ కన్న విలువైనది ఏదీ లేదన్నా, అమ్మా అని అన్న చాలు పుడమి పులకరించునన్నా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి మై ఛానల్? మరి ఎవరి ఛానల్? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ లవ్. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ లవ్. మరి లక్కీ లవ్ లో చైతన్య లేదు కదా, మరి నీ ఛానల్ అవుతుంది అది. లక్కీ అంటే నువ్వు, లవ్ అంటే చైతన్య. సో బిస్కెట్ వేసావు. ఓకే, ఈరోజు ఏంటి? ఈరోజు మదర్స్ డే. మదర్స్ డే. మరి అందరికి దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి. నేను చెప్పొద్దా? సరిగ్గా చెప్పు. ప్రతి ఒక్కరికి మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. చైతన్య, నీకు ఒక విషయం తెలుసా? ఏంటి? మదర్స్ డే అంటేనే వైట్ కలర్ ఫ్లవర్స్, తెలుసా నీకు ఆ విషయం? నాకేం తెలియదు. వైట్ కలర్స్ ఎందుకు అంటే అంత ఇండెప్త్ నాకు కూడా తెలియదు అనమాట. లవ్ కి రెడ్ ఎలాగో మదర్స్ డే కి వైట్ అలా అనమాట. మేబీ నాకు తెలిసి వైట్ అంటే మేబీ చాలా శాంతంగా ఉంటారు, అందుకే మదర్స్ అంటారా? బా, ఎలా ఇదంతా? మేబీ ఐఎమ్ నాట్ షూర్ బట్ ఐ థింక్ సో. మేబీ అయి ఉండొచ్చు కూడా, మనకు తెలీదు. బేసిక్ గా ఏంటంటే కొన్ని కంట్రీస్ లో ఇది బ్యాంక్ హాలిడేగా, నేషనల్ హాలిడేగా పెట్టుకుంటున్నారు. మన ఇండియాలో కూడా లైక్ యుఎస్ది ఫాలో అవుతాం అనమాట. సో అందుకే May 2nd సండే రోజు మనము మదర్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. That's nice. How you going to celebrate for Mother's Day on today? ఈ రోజు నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అంటే, మా మదర్ ఇక్కడ లేదు కదా, వర్చువల్ గా సెలబ్రేట్ చేయాలి. సో వర్చువల్ గా సెలబ్రేట్ చేయాలంటే ఇప్పుడు మా మదర్ పడుకొని ఉంటారు, మీ మదర్ కూడా పడుకొని ఉంటారు కదా. సో ఇప్పుడు ఏం చేయాలంటే, నేనేమనుకుంటున్నానంటే ఇప్పుడు ఇదంతా మా మమ్మీ యాక్చువల్లీ ఇదంతా చూస్తే సర్ప్రైజ్ అవుతుంది అనమాట. బికాస్ ఎక్స్పెక్ట్ చెయ్యదు నేను ఇంత నా ముఖానికి అసలు ఏమంటారు గంట పట్టుకొని అలా తిప్పడమే సరిగ్గా రాదంటే ఇంత పెద్ద కేక్లు అవి చేస్తాను ఎక్స్పెక్ట్ చేయదు. సో ఈ రోజు నేను మా మదర్ కోసం, వీళ్ళ మదర్ కోసం మేమిద్దరం కలిసి ఏం చేస్తున్నాము, బుజ్జి కేక్ చేయబోతున్నాం. ఇప్పుడు కోవిడ్ ఉంది కదా, బేసిక్గా మనం మదర్స్ డే అనేది ఒక్క రోజు అంటే 365 డేస్లో 1 డే మాత్రం మనం ఇలా ఏదో అన్కండిషనల్ లవ్ని మనం చూపించేస్తాం మనం పేరెంట్స్ మీద. అలా కాదనమాట, 365 డేస్ ఇదే అన్కండిషనల్ లవ్ మన పేరెంట్స్ మీద చూపించాలి. అండ్ ఎట్ ద సేమ్ టైం లవ్ కానీ లేకపోతే ఎఫెక్షన్ కానీ అండ్ హానర్ అనమాట, మనం ఇచ్చే హానర్ అదే అనమాట. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ మన మాట చాలు వాళ్ళకి. ఇంకేం చెప్పాలనుకున్నావా? 365 డేస్ ఉండాలంటున్నావు. మీ మదర్ ఏమో హైదరాబాద్ లో ఉంది, నువ్వేమో లండన్ లో ఉన్నావు. అలా కాదమ్మా, మనసులో ఉండాలమ్మా, మనసులో. ఓకే ఓకే, సరే కానీ ఇంతకీ మీ మమ్మీ చిన్నప్పుడు కొట్టిందా లేదా నిన్ను? నన్ను నాకు తెలిసి అంతగా ఎక్కువ కొట్టలేదు. నాకు తెలిసి అయితే కొట్టే ఉంటది, ఎందుకంటే చాలా ఎదవేషాలు ఎక్కువ చేస్తుంటారు అనమాట. బట్ వేరే వాళ్ళు ఎవరైతే కొడతారు కానీ మదరే కదా, ఎందుకు కొడుతుంది? ఓకేలే, ఒకసారి టూ టైమ్సే కదా, 3 టైమ్స్ ఎన్నిసార్లు చేస్తే ఛాన్సెస్ ఉంటారు మమ్మీ వాళ్ళనే వాళ్ళు. కాబట్టి మరి అంత మనకు అంత కొట్టే అంత సీన్ ఏం లేదు. నన్నైతే కొట్టింది. ఎందుకు కొట్టదు? నువ్వు చేసే ఈ పనులు అందరూ తెలుసు, ఏ పని చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ నాది ఎలా ఉండేదంటే, మా ఇంట్లో బీటెక్ లో ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ లో ఏదన్నా ఎగ్జామ్ ఫీజ్ కానీ లేకపోతే రికార్డ్ కొనడానికి మనము ఒక 200 రూపీస్ 300 రూపీస్ లో కాలేజ్ లో ఒక అమౌంట్ చెప్తారనమాట. నేను ఇంటికి వెళ్ళి ఒక 1000 1500 చెప్పేదాన్ని అనమాట ఇంట్లో. ఒక మ్యాజిక్ ఏంటంటే ఎవ్వరు చెప్పకుండా మా మమ్మీ ఈజీగా గెస్ట్ చేసేది అనమాట, అంటే నేను అబద్ధం చెప్పాను అని చెప్పి. అది ఎలాగో నాకు తెలిసేది కాదు, ఏమో నా ముఖంలోనే నేను అబద్ధం చెప్తున్నా అని తెలిసిపోతుందని నా ఫీలింగ్ అనమాట. ప్రతిసారి ఇలానే దొరికిపోయేదాన్ని, అందుకే నన్ను బాగా కొట్టేది చిన్నప్పుడు అనుకుంటా, ఎక్కువ ఏం కొట్టలేదు. అందుకే కదా వాళ్ళని మదర్ అంటారు.
యా, కానీ ఇప్పుడు పెళ్ళయ్యాక మాత్రం మా మమ్మీ చాలా 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 మిస్ అవుతున్నా తెలుసా. ఎందుకంటే మీ మమ్మీ అయితే నేను ఏం అడిగితే అది తీసిస్తుంది. అదే నన్ను అడిగామనుకో నేను కండిషన్స్ పెడతాను. హలో, ఓకే ఇది ఎందుకు అది ఎందుకు అలా అంటాడు కదా, అలా అంటాడు కదా, అలా అంటాడు ఏం అడగదు అంతే కదా. అలా అంటాడు కానీ మా మమ్మీ కంటే అంటే మా మమ్మీకి నేను ఏమంటారు ఇలా ఈక్వల్ అని చెప్పాను, కానీ అంత బాగా చూసుకుంటున్నావులే, పర్లేదు, ఓకే. థ్యాంక్ యూ. ఇండియాలో ఉన్నప్పుడు పెళ్ళవక ముందు అట్లీస్ట్ నేను నాకు తెలుసు కూడా నేను కిచెన్లోకి ఎక్కువ వెళ్ళేదాన్ని కాదు, కానీ ఇప్పుడు అంటే మా మదర్ లేకపోయేసరికి చాలా 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 మిస్ అవుతున్నా అనమాట. అంటే ఎటైనా బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు ఆకలితో వస్తాం కదా, అదే మమ్మీ ఉంటే ఏదో ఒకటి వండి పెట్టేది. ఇప్పుడు మా మమ్మీ లేదు కదా, సో నేనే వండుకోవాలి, లేకపోతే ఆకలితో అలానే పడుకోవాలన్నమాట. అంటే ఎప్పుడు ఆకలిగా ఉన్నావు అసలు? అంటే అప్పుడప్పుడు తిని చేసి పెడతాడు, బట్ రోజు చేయవు కదా, రోజు ఇద్దరికి ఓపిక ఉండదు కదా. సరేలే, వాళ్ళకి తెలియదులే నేను చేస్తున్నానో లేదా, కానీ సో నాకు తెలుసు కదా నేను చేస్తున్నా. అంటే నీ బెస్ట్ నువ్వు ఇస్తున్నావు, కానీ మా మదర్ అయితే నువ్వు రీచ్ అవ్వలేవు అబ్బా, ఒప్పుకో. చైతన్య, మీ మదర్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? అంటే మరీ స్పెషల్గా చెప్పాలని ఏం లేదు, బట్ మదర్స్ డే సందర్భంగా అందరికీ ఒకటి చెప్పాలనుకుంటున్నాం. సో మదర్ అనేది ఎంత దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నా, మనం వాళ్ళకి దగ్గరగా ఉన్నా వాళ్ళు మనకు దూరంగా ఉన్నా, ఆల్వేస్ మనం ఏం చేస్తున్నా ఎప్పుడు వాళ్ళు మన గురించి థింక్ చేస్తూ ఉంటారు. సో ఆల్వేస్ మనం వాళ్ళ హెల్త్ గురించి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కంపల్సరీ మనం కూడా తెలుసుకుంటూ ఉండాలి. నిజంగా తెలుసా, అంటే మనం ఏం ఇవ్వకపోయినా పర్లేదు, కానీ పూటకి అంటే మా మదర్కి అయితే రోజుకొకసారి ఫోన్ చేసి అలా ఒక్క మాట మాట్లాడితే చాలన్నమాట. ఆ డే మొత్తం అలా హ్యాపీగా ఉండిపోతుంది. నేనైనా మా సిస్టర్ అయినా మా తమ్ముడైనా ఎవరైనా ఒకటే కాబట్టి, సో మేము ముగ్గురు ఎవరు కాల్ చేసినా సరే అలా హ్యాపీగా ఉండిపోతాం. ఆ డే అంతా హ్యాపీగా ఉంటుంది అనమాట తనకి. అప్పుడప్పుడు వాళ్ళ పేరెంట్స్ని బాగా తిడుతూ ఉంటాడు అనమాట, అంటే హెల్త్ విషయంలో అసలు కేర్ తీసుకోరు అని చెప్పి. సో ఆ విషయంలో ఇప్పటికీ తిను ఫీల్ అవుతూనే ఉంటాడు, అంటే దూరంగా ఉండి చూసుకోలేకపోతున్నాను అని చెప్పి ఒక చిన్న గిల్టీ ఫీలింగ్ అయితే ఉంటుంది. సో మేమైతే అందరికీ చెప్పాలనుకుంటుంది ఏంటంటే, దూరంగా ఉన్న దగ్గరగా ఉన్న పేరెంట్స్ అంటే వాళ్ళు ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు, ఏం కావాలి అంటే అట్లీస్ట్ వాళ్ళకి అవసరమైంది మనం ఇస్తున్నామా లేదా అనేది అట్లీస్ట్ మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలన్నమాట. బికాజ్ వాళ్ళు ఏది నోట్ తెచ్చి అడగరు. అంటే చిన్నప్పుడు తెలుసా, నేను చాలా మొండిదాన్ని, ఇప్పటికి కూడా మొండిదాన్ని అనమాట. కానీ చిన్నప్పుడు ఎంత మొండిదాన్ని అంటే, నాకు ఇది కావాలి అంటే ఇది కావాలి అంతే. అది గోల్డ్ అయినా సరే ఏదైనా సరే పిచ్చిదానిలాగా అనమాట. నాకు తెలిసి మా అక్క పెళ్ళయ్యే వరకు కూడా నేను అలానే ఉండేదాన్ని, అంత మొండిగా. అసలు మా ఇంట్లో డబ్బులు ఉన్నాయా లేదా అని పట్టించుకునేదాన్ని కాదు. బట్ మా మమ్మీ ఆ విషయంలో అయితే లిటరలీ ఎంత సఫర్ అయ్యేది తెలుసా. మా డాడీ మా మమ్మీ ఇద్దరు చాలా సఫర్ అయ్యేవాళ్ళు నా విషయంలో. అంటే ఒక్కొక్కసారి మన దగ్గర లేకపోయినా సరే నేను ఇది కావాలి అంటే నేను ఇంకా 2 days అయినా తినకుండా అలానే కూర్చునేదాన్ని. అంత మొండితనం అనమాట. కానీ ఇప్పుడు అది ఇప్పుడు అర్థమవుతుంది, అరే అప్పుడు అంత బాధ పెట్టాను అని చెప్పి ఇప్పుడు నేను ఒక్కొక్కసారి ఫీల్ అవుతూ ఉంటాను అనమాట దూరం వచ్చిన తర్వాత. ఎపార్ట్ జోక్స్ ఇవన్నీ పక్కన పడేస్తే, ఈ రోజు మేము మా పేరెంట్స్ కోసం, అందరి పేరెంట్స్ కోసం ఒక చిన్న సర్ప్రైజ్ అనమాట. సర్ప్రైజ్ అని కాదు, జస్ట్ ఒక చిన్న కేక్ చేయాలనుకుంటున్నాము. మదర్స్ డేకి నీకు అసలు కొన్ని సర్ప్రైజ్ థింగ్స్ తీసుకొచ్చాను. నాకు మదర్స్ డేకి మదర్కి కదా, అంటే మా మదర్ నిన్ను మా మదర్ లాగా చూసుకుంటున్నాను కాబట్టి నువ్వు నన్ను చూస్తున్నావు కాబట్టి, సో నీకు కొన్ని సర్ప్రైజ్ థింగ్స్ తీసుకొచ్చాను. నాకు కొన్ని సర్ప్రైజ్ లా, ఏంటి సర్ప్రైజ్ లు? You want to see? Yeah. Right now? Yes. Okay, wait. నేను ఒక ఫెర్రో చాక్లెట్ డబ్బా తెచ్చి ఉంటావు. నీకు ఆల్రెడీ తెలుసు. అయినా సరే నువ్వు ఫెర్రో చాక్లెట్లే తెస్తావు, నాకు తెలుసు. ఎందుకంటే నువ్వు 3 days నుంచి నీకు కొట్టిస్తా అని చెప్పినోడివి, ఈరోజు పొద్దున నువ్వు క్రికెట్కి వెళ్ళి వచ్చిన తర్వాత నీకు ఫెర్రో చాక్లెట్ తేవడం మర్చిపోయా అని అన్నావు. గుర్తుందా? ఎప్పుడు? ఈరోజు నీకు గుర్తులేదేమో, నాకు గుర్తుంది. ఓకే, బట్ అది కాదు, ఫుడ్కి సంబంధించింది కాదు. సో 1 more chance. ఛాన్స్ లేవు, చెప్పే ఇచ్చేయి. సరే, ఓకే. యు వాంట్ టు సీ? యా. ఓకే, దిస్ ఈస్ ఫస్ట్ గిఫ్ట్ ఫర్ యూ. ఫస్ట్ గిఫ్ట్ కాదు, చాలా గిఫ్ట్స్ ఇచ్చావు ఫర్ దిస్ మదర్స్ డే. ఓ థాంక్యూ. ఇది ఓరియో గారి గర్ల్ ఫ్రెండ్. చూసావా?
ఓరేగాడి గర్ల్ ఫ్రెండ్ ఇది. ఎక్స్పెక్ట్ చేసావు అసలు నువ్వు? చూడు ఫ్రాక్, అమ్మాయి ఫ్రాక్. అసలు ఎక్స్పెక్ట్ చేసావు నువ్వు అసలు నేను ఇస్తాను అసలు నీకు? నేనైతే నువ్వు బొమ్మలు ఇస్తాను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే నువ్వు ఇప్పుడు నాకు ఒక బొమ్మ కూడా కొనిలే. నేను అడిగి సతాయించిన. మొన్న ఏదో ఒక ప్రైమర్క్ లో ఒక బొమ్మ కొనిచ్చావు. సో అందుకే దీన్ని చాలా సర్ప్రైజ్ అంటారు. ఓ యా, ఓకేనా? చాలా బాగుంది. కానీ బాగుందా? నాకు నిజంగా నచ్చింది. ఓకే, యు వాంట్ టు సీ వన్ మోర్ గిఫ్ట్? ఇంకా ఉన్నాయా? యా, ఇంకేమున్నాయి? వాట్స్ దట్? దిస్ ఈస్ వన్ మోర్ గిఫ్ట్ ఫర్ యూ. ఏంటిది? This is the mug. This is the mug. This is the glass. And this is the love. ఓ ఇప్పుడు నేను ఏం చేసుకోను దీంట్లో? నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఇందులో వైన్ తాగుతాను, ఇందులో కాఫీ తాగుతాను. ఇదేం చేసుకోవాలి? దీని మీనింగ్ అంటే నేను ఎంత లవ్ నీకు చూపిస్తున్నాను అనేది తెలియడానికి కోసం ఈ గిఫ్ట్ కానీ ఇస్తున్నాను. చాలా బ్యూటిఫుల్ ఉంది. లుక్ ఎట్ దిస్, భలే ఉంది. సో ఇప్పుడు రేపటి నుంచి కాఫీ నేను ఇంట్లోనే తాగుతాను. యా, దట్స్ యువర్ విష్. సో ఇది వైన్ ఓకేనా? యా, ఇట్స్ భలే ఫైన్. ఉంది. థ్యాంక్స్ ఫర్ ది గిఫ్ట్. సో ఇంకొక గిఫ్ట్ చూసావంటే నువ్వు అసలు ఇంకా నాకు తెలిసి ఓకే ఇంకా లైఫ్ లో అసలు నన్ను గిఫ్ట్ కూడా అడగవు నాకు తెలిసి. ఇంకో గిఫ్ట్ చూసావంటే వామ్మో, అట్లాంటి ఏమంటారు మంచితనం నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయక. కానీ ఏంటో ఇవ్వు. జస్ట్ ఇట్స్ స్మాల్ గ్రీటింగ్ కార్డ్. గ్రీటింగ్ కార్డ్. Yes. ఓకే. మేబీ నాకు తెలిసి నీ కాలేజ్ టైంలో మేబీ మీ బాయ్ ఫ్రెండ్ ఎవరైనా మేబీ ఇచ్చుంటారు నీ గ్రీటింగ్స్ ఆ టైంలో. సర్లే బీటెక్ వరకు ఎందుకులే కానీ. ఎవరు ఇచ్చుండ్రు? కానీ లాస్ట్ ఇయర్ మదర్స్ డేకి చిన్న కేక్ ఇంట్లోనే చేసి మేము ఇంట్లోనే కట్ చేసుకున్నాం తెలుసా. ఏముంది, మనం కూడా ఈరోజు చేద్దాం. ఇక్కడ ఏముంది, అంతే కదా. సో ఓకే, బిఫోర్ దట్ ఫస్ట్ యూ కెన్ సీ మై గిఫ్ట్ కార్డ్, నాట్ గిఫ్ట్ కార్డ్, గ్రీటింగ్ కార్డ్ ఫర్ యూ. వాట్స్ దిస్? సీ ఏంటిది? బా ఏంటిది? టు ద హ్యాపీ కపుల్. ఇది ఎలా ఉంది తెలుసా? థర్డ్ పర్సన్ మనకి ఇచ్చినట్టు లేదా, కానీ చాలా క్యూట్ ఉంది కదా. సి ఇది మెయిన్ కపుల్స్ ఇస్తున్నాం లేదని కాదు. With lots of love, lots of love. Exactly. Just this is the last one. ఓకే, You want to see? ఇది ఎలా ఉందంటే See. నాకు చెప్పు. See this one. వాట్స్ దిస్? For my lovely mom on Mother's Day. అప్పుడు మీ మదర్ కదా ఇవాళ, నాకు ఎందుకు ఇస్తున్నావు? ఆల్రెడీ చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు ఆ క్వశ్చన్ అడుగుతావు? భలే ఉంది. Just look at this. చిన్నప్పుడు ఇలాంటి Just look at this, కార్డ్స్, how it is. ఇలాంటి కార్డ్స్ మేము న్యూ చూడండి ఇయర్ కి ఎలా మదర్స్ డే కి ఒకసారి. మా మమ్మీ వాళ్ళకి ఇచ్చేవాళ్ళం. భలే ఉంది. బాగుందా? ఒకసారి చూడు. ఫర్ మై లవ్లీ మమ్. Yes, exactly. ఐమ్ యువర్ మమ్. Yeah, thank you. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది లవ్లీ గిఫ్ట్స్. సో ఇది మదర్స్ డే కి నీకు సర్ప్రైజ్ నాకు అన్నిటికంటే ఇది చాలా నచ్చింది, ఎందుకంటే ఇది మా ఓరియోగాడ్లా ఉన్నాడు కాబట్టి. ఓకే, నాకు ఓరియోగాడ్ గుర్తొస్తున్నాడు ఇప్పుడు నువ్వు ఇది ఇవ్వడం వల్ల. ఏముంది లేదు, ఈసారి వెళ్ళినప్పుడు తీసుకొద్దాం కానీ ఎందుకు? ఓరియోనా? why not? వీడియోలో చెప్తున్నాడు. జస్ట్ నాట్ ఇప్పుడు కాదు, కోవిడ్ కొద్ది కంట్రోల్ అయినాక తీసుకొచ్చేద్దామా? తీసుకొద్దాం, ఏముంది. బట్ ఇప్పుడు కాదు, ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందో తెలుసు కదా నీకు. ఇక్కడ సిచ్యువేషన్ బాగాలేదు, ఇండియాలో సిచ్యువేషన్ బాగాలేదు. నేను అడిగిన ప్రతిసారి వద్దు వద్దు అని చెప్పిన చైతన్య ఈ రోజు తీసుకొద్దామని చెప్తున్న చైతన్య గుర్తు పెట్టుకుంటా. ఓకే, దట్స్ ఫైన్. యా, ఓకే, ప్రామిస్. ప్రామిస్. ఇదిగో సాయి, నువ్వు కూడా ఉన్నావు సాయి ఇక్కడ. ఓకేనా? ప్రామిస్ చేశాడు ఓరియో గాని ఇక్కడ తెచ్చుకుందామని చెప్పి. డన్. సాయి, నేను కూడా చెప్పాను ఎప్పుడు కోవిడ్ అంతా కంప్లీట్ గా కంట్రోల్ అవ్వాలి. పర్లేదు, ఓకే, మనకి ఇప్పుడు సేఫ్, ఇక్కడ తీసుకొస్తా ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. కోవిడ్ ఏదో ఒక రోజు తగ్గుతుంది కదా, అంటే ఓరియో గాని నా దగ్గరికి ఏదో ఒక రోజు వస్తాడు. ఒక నమ్మకం, పిచ్చి నమ్మకం. ఓకే, సాయి నీకు వచ్చా కేక్ చేయడం? నాకు అంతగా రాదు, జస్ట్ అలా అలా వచ్చా. సో ముగ్గురికి రాదు కాబట్టి మనం యూట్యూబ్ లో చూసుకుంటూ చేద్దామా? ఓకే, డన్. మనకి పర్ఫెక్ట్ వస్తుందో లేదో తెలియదే. ఓకే, లెట్స్ కెన్ ట్రై రైట్. ఓకే, ఫస్ట్ టైం కాబట్టి మనం ట్రై చేద్దాం. నాకు లైట్ బేసిక్ కేక్ చేయడం అయితే వచ్చు, బట్ ఈ డెకరేషన్స్ అవన్నీ తెలియదు అనమాట నాకు. సో ఇప్పుడు మేము డెకరేషన్ చేయడానికి ఏమేమి తెచ్చాము చైతన్య మనం అసలు? మనం డెకరేషన్ చేయడానికి ఫస్ట్ అయితే కేక్ టేబుల్. ఫస్ట్ కేక్ చేస్తామో లేదా కానీ ఫస్ట్ కేక్ టేబుల్ మాత్రం ఫస్ట్ తీసుకొచ్చాము. యా. సో నెక్స్ట్ మనం డెకరేషన్ చేస్తానికి ఏమో సైన్స్బరీస్కి వెళ్ళి తీసుకొచ్చాం కదా చాలా థింగ్స్ మనం. ఇంకొకటి వచ్చేసి ఇది ఐసింగ్.
ఐసింగ్ క్రీమ్ తెచ్చామన్నమాట. మనం షేప్స్ అవి చేసుకోవడానికి 3 ఇచ్చారు ఇలా షేప్స్కి. సో ఇలా 3 ఉన్నాయన్నమాట. అండ్ ఇది వచ్చేసి గ్రీన్ కలర్ ట్యూబ్. అంటే మనం వేరే వేరే కలర్స్ పేపర్స్ తోటి మనం చేసి పెట్టుకోవాలి. నేను చూపిస్తాను అది ఎలా చేయాలో. టేబుల్ మ్యాట్, ఇది నాకు ఫ్యూచర్కి కూడా ఎప్పుడైనా పనికి వస్తుంది కదా అని చెప్పి నేను ఇది తీసుకున్నాను, చాలా క్యూట్గా ఉందని చెప్పి. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి, ఇది బోర్డ్ అన్నమాట, కేక్ బోర్డ్. ఇది కేక్ దాని చేస్తావా? యా, మనము మామూలుగా ఏమంటారు ఫ్లోట్ కేక్స్ అంటాం కదా, ఐసింగ్ తోటే ఫ్లోట్ కేక్స్ అంటాం అన్నమాట. అంటే కేక్స్ అని చెప్పి సాఫ్ట్ వస్తాయన్నమాట. ఇదేంటంటే మనకి రెడీమేడ్ దొరుకుతుంది. సో దీంతో నేను ఎలా చేస్తానో ఇప్పుడు చూపిస్తాను. నాకు కూడా ఐడియా లేదు, నేను కూడా ఇక్కడ చూసుకుంటూనే చెప్తాను. రైటింగ్ ఐసింగ్ కలర్స్ అన్నమాట. 4 కలర్స్ ఉన్నాయి, బ్లాక్, గ్రీన్, రెడ్ అండ్ ఎల్లో ఇలా. అండ్ బటర్ పేపర్, మోస్ట్ ఇంపార్టెంట్ బటర్ పేపర్ అన్నమాట. ఇంకేం తెచ్చాము, అండ్ మేము డెకరేట్ చేయడానికి ఒక చిన్నవి ఇలా, అంటే స్టార్స్ కానీ ఇలా ఏమంటారు షుగర్ స్టార్స్ అన్నమాట ఇవి. ఇది వచ్చేసి చాక్లెట్వి, ఇలా 2 డెకరేట్ చేసుకుందామని తెచ్చాము. అండ్ నేనైతే కోకో పౌడర్ తెచ్చాను కానీ తినకి నచ్చదంట, చాక్లెట్ నచ్చదు. సో నేను ఈరోజు ఇది స్కిప్ చేస్తున్నాను అనమాట. ఇంకా అండ్ మేము మా మదర్స్ డే కోసం అని చెప్పి చిన్న బెలూన్స్ తోటి మేము ఏదైనా ఒక చిన్నగా అలా చేసుకుందాం అని చెప్పి తెచ్చాము. బట్ ఇది యూజ్ చేస్తామో లేదో ఇది కూడా నాకు తెలీదు. ఫస్ట్ అయితే మేము ఇప్పుడు కేక్ ఎలా చేస్తామో చూపించేస్తాము. అంటే ఇది మేము ట్రయల్ వర్షన్ కాబట్టి మేము అంత డీప్గా చూపించట్లేదు, కానీ మేము పడే కష్టాలు మాత్రం అన్ని క్యాప్చర్ చేస్తాం అనమాట. కేక్ తో కష్టాలు. సో ఇప్పుడు మేము కేక్ స్టార్ట్ చేస్తున్నాము. మాతో పాటు సాయి కూడా జాయిన్ అయ్యాడు అనమాట, మాకు టిప్స్ ఇవ్వడానికి. ఎందుకంటే యూట్యూబ్ తానే చూస్తాడు ఇప్పుడు. సో లెట్స్ స్టార్ట్. కేక్ ఎలా చేయాలో మాత్రం నేను చూపించట్లేదు ఈ వీడియోలో. స్వరోస్కి స్వాన్ చైన్ తీసుకున్నారు, మా హస్బెండ్ గిఫ్ట్ చేశారనమాట ఇక్కడికి వచ్చిన కొత్తలో. భలే ఉంది. ఏం చేస్తున్నావు? నీ పొట్ట చూసుకో. పొట్ట చూసుకున్నావా? ఎప్పటి నుంచి డైట్ చేస్తావు? ఇంటూనే ఉన్నా, 1st of June. నేను జూన్ 1 స్టార్ట్ చేస్తాను, నువ్వు ఆగస్ట్ 1 జూన్ 1 కి స్టార్ట్ చేస్తావు, జూన్ 5 కి ఆపేస్తావు. as simple as it. ఆగస్ట్ 5 కి ఆపేస్తాను. సరే, ఇప్పుడు నేను కేక్ అయితే ప్రీ హీట్ లో పెట్టేసి వచ్చా. చూద్దాం అసలు అదే ప్యాన్. లెట్స్ సీ. నా కేక్ చేయడం అయితే అయిపోయింది, కానీ కొంచెం హార్డ్ వచ్చినట్టు అనిపిస్తోంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇందులో నుంచి తీసేసి దీన్ని కేక్ స్టాండ్ మీద పెట్టి తర్వాత డెకరేషన్ స్టార్ట్ చేద్దామని చెప్పి కొంచెం కష్టపడుతున్నాం అనమాట దాంట్లో నుంచి తీయడానికి. ఎందుకంటే ఇది స్టవ్ మీద చేశాను ఈ కేక్. టేస్ట్ అయితే యమ్మీ ఉంది.
హియర్ ఈస్ అ కేక్. సో చాలా కష్టపడి చేశాను అనమాట. అంటే చాలా ఇష్టంతో కూడా చేశాను. కొంచెం షేప్ అవుట్ అయింది కానీ బాగానే చేశాను అని అనుకుంటున్నాను. సో మీకు కూడా బాగా చేశాను అని అనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. కిందున్న బెల్ బటన్ని కొట్టడం మాత్రం మర్చిపోకండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లక్కీ లవ్. సో ఇక్కడతో మేము ఈ వీడియోని ఎండ్ చేసేస్తున్నాం అనమాట. బికాజ్ ఇప్పుడు మేము బయటికి వెళ్తున్నాము. అంటే మేము కేక్ ఇక్కడ కట్ చేయట్లేదు. మా ఎవరు ఏమవుతారు నాకేమవుతారు వాళ్ళందరూ బ్రదర్స్, మై బ్రదర్స్ అనమాట. దే కాల్ మీ ఏమంటారు వదిన అని పిలుస్తారు. సో నేను మా మర్దుల దగ్గరికి వెళ్తున్నాను అనమాట ఈరోజు కేక్ కట్ చేయడానికి. సో వాళ్ళ మదర్స్ కోసం కూడా మేము అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటాము మదర్స్ డేని. సో విష్ యూ హ్యాపీ మదర్స్ డే. ఎక్కడికి వెళ్తున్నాం చైతన్య? వేర్ ఆర్ వి గోయింగ్? చెప్పాను కదా వాళ్ళు అమ్మా ఇదంతా వాక్ చేసుకుంటూ వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నమాట. అక్కడికి వెళ్ళి కాస్త కేక్ కట్ చేసి తర్వాత చికెన్ చేస్తారు అది తినేసి అండ్ దెన్ కాసేపు అలా టైం పాస్ చేసి రిటర్న్ అయిపోతాము. చైతన్య చేతిలో కేక్. సర్ప్రైజ్ ఇది, మేము అందుకే క్లోజ్ చేసాం. కొంచెం ఎక్కువైంది సర్ప్రైజ్ అట. సర్ప్రైజ్ వాళ్ళేమో కేక్ అనగానే వదిన కేక్ దే అంట. అది ఎందుకు ఏంటని కూడా అడగట్లేదు అట్లీస్ట్ వాళ్ళు. అవునా? ఇప్పుడు ఏదో ఒకటి కట్ చేసుకొని తినేద్దాం, నోట్లో పడి ఉంటుంది కదా అని. అశ్విన్ ప్రో మీ కొడుకు పెట్టాలన్నా మీకు ముక్క అశ్విన్ ప్రో ఇది మీ కొడుకు అక్కడ I may not tell you every day that you guys how much mean to me. The day I stepped here, you guys changed into something so beautiful and meaningful, though we don't have any blood relation or connection. Thanks a lot guys for your caring.